మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా మొత్తం కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ నుంచి ప్రారంభమైనటువంటి ఈ అంశం రకరకాలుగా మారుకుంటూ వచ్చింది. అంటే అది తెలంగాణ వేదం వైపు, ఆ తర్వాత కోడి చెరువు వైపు, ఇప్పుడు ఏకంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే కావాలని రెచ్చగొట్టేలాంటి చర్యలకు పూనుకోవడం, ఆ వచ్చిన తర్వాత మాట్లాడినా కూడా ఏదైనా ఒక సందేశం ఇచ్చి ఉంటే బాగుండేది, కానీ విభజించి పాలించి మాదిరిగా రెచ్చగొట్టి వివిధ వ్యాఖ్యలు చేశారనే నా అభిప్రాయం. సరే, మీ అభిప్రాయం ప్రకారం ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంశం కానించి ప్రారంభించండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడింది, ఆ మాట్లాడిన తర్వాత ఇది తెలంగాణ వైపు ఎందుకు మళ్ళీంది, దాని మీద మీరు అభిప్రాయం తెలియచేయండి. నమస్కారం అండి. ఒక విషయం అయితే చెప్పాలి. పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన మాటలు అది అదాటుగా మాట్లాడిన మాటలు అయితే కాదు. ఆ మాటల్లోన ఖచ్చితంగా ఉద్దేశం ఉంది. అది మనమందరం గ్రహించాలి. అంటే మనం ఏమనుకుంటామంటే పవన్ కళ్యాణ్ ఆవేశంతో మాట్లాడాడు, రెచ్చిపోయి మాట్లాడాడు, ఆయనకి ఎంత తోస్తే అంత మాట్లాడతారు, ఆయన మాటల్లోనూ లాజిక్ లేదు, ఏం లేదు, ప్రతిసారి ఏదో మ్యాజిక్ జరుగుతుందని ఆయన భావిస్తారు అని మనం ఇన్నాళ్ళు అనుకుంటూ వచ్చాం. అయితే నిన్న ఆయన మాటలన్నీ విన్న తర్వాత నాకు స్వయంగా అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అతను ఒక రాజకీయ పావుగా బీజేపీ చేతుల్లో పూర్తిగా వెళ్ళిపోయాడని నాకు అర్థమైంది. పూర్తిగా ఏమాత్రం వెన్నముకలు. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ఏదో ఒక పార్టీతో అంటకాగడం తప్పేమీ కాదు. అలయన్స్ అనేటువంటిది ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ ప్రభావం అన్న ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోన ఆయన ఉప ముఖ్యమంత్రి కాగలిగారంటే అందుకు తెలుగుదేశం, బీజేపీ కూడా కొంత కారణమే. ఈయన స్వయం ప్రభతో ఈయనేమీ వెలిగిపోలేదు అక్కడ. ఒకవేళ నిజంగా స్వయం శక్తి ఆయన కొండింటే 2019లోన మళ్ళీ అన్ని సీట్లు పోటీ చేస్తే ఆయన స్వయాన 2 చోట్ల పోటీ చేస్తే కూడా ఎందుకు ఓడిపోతారు? డిపాజిట్ కూడా రాలేదు. సో ప్రజలు తిరస్కరించిన సందర్భం నుంచి ప్రజలు ఆహ్వానించే దశ దాకా ఆయన పరిణామక్రమం చూసుకుంటుంటే నాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్కు మనం అందరం ఆయన తోపు తురుము అనుకుంటున్నాం, కానీ ఆయన అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయనకు తన శక్తి ఏదో బాగా తెలిసిపోయింది. లేదు, ఆయన నేను బలవంతుణ్ణి, కాదు. అదే మళ్ళీ మీరు ఒకే ఒక డైలాగ్ చూడండి. ఆయన నేను ఒక మాట అన్నాడు, నాకు ఆంధ్రలోనే దిక్కు లేదు, తెలంగాణలో నేనేం చేయగలను అన్నాడు. దీన్ని మనం అందరం ఏమనుకుంటున్నామంటే ఆయన ఏదో వ్యంగ్యంగా అలా అన్నాడో, లేదో ఫ్లోలో ఏదో అన్నాడో. నిజంగా కూడా ఆంధ్రలో అతనికి దిక్కు లేదన్న మాట ఎంత వాస్తవం అంటే ఆ దిక్కు లేనితనం ప్రజల నుంచి కాదు, వైసీపీ నుంచి కాదు, తెలుగుదేశం నుంచి దిక్కు లేదు అతనికి. ఎందుకంటే అతన్ని ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక బిస్కెట్ పడేసి నోరు మెదపనివ్వకుండా చేశారు. వాస్తవంగా అప్పట్లోన మళ్ళీ వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు వాళ్ళ సామాజిక వర్గం వారే ఆయన ఒక మాట అన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ కాస్త మాట్లాడుతున్నప్పుడు ప్రసంగంలో ఆయన ఏమన్నారంటే, అరే ఇప్పుడు పొలిటికల్ స్పేస్ను తీసుకుంటాయి రాజకీయ పార్టీలు, ఉంటే అందులో ఉంటాయి, లేదా ఇట్ విల్ టేక్ సిచ్యువేషన్ని చేతిలో తీసుకోవాలి. అదే కదా రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి డైనమిక్స్. చాలా సందర్భంలో చేసుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒకవేళ నిజంగా అసెంబ్లీలో కానీ ఇక్కడ కానీ తెలుగుదేశం పార్టీ పైన సరే వైసీపీ ఎప్పుడు 151 సీట్లు సాధించి అద్భుతంగా ఏకఛత్రాధిపత్యం పాలిస్తున్న రోజుల్లోన అప్పట్లోనే అంబటి రాంబాబు అన్నారు, అరే నీకు పొలిటికల్ స్పేస్ ఉంది, తెలుగుదేశం వీక్ అయిపోయింది ఇప్పుడు, ఓకేనా, ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం వీక్ అయినప్పుడు జనసేనగా నీకు అక్కడ పొలిటికల్ స్పేస్ ఉంది, నువ్వు స్వతంత్రంగా ఎదిగేది వదిలి నువ్వు మళ్ళీ జైల్లో వెళ్ళి ఆయన కలవడం ఏందయ్యా బాబు, నాకు అర్థం కాలేదు అని ఆయన అన్నారు. ఆ మాటను అందరూ ఏమనుకున్నారు, వ్యంగ్యం అనుకున్నారు, లేదా ఓరలేంతనం అనుకున్నారు. కానీ ఈరోజు నాకేమనిపిస్తుంది అంటే ఇది నిజమే కదా అనిపిస్తుంది. అంటే ఆయనకు పార్టీని కాపాడుకోవాలి అనేటువంటిది ప్రతి రాజకీయ నాయకుడు కూడా పార్టీ పెట్టిన తర్వాత దాన్ని కాపాడుకోవాలి. మన ఆవిర్భావ సభలో కూడా అన్నారు ఆయన, ఏంటి కోడి పిల్లల్ని కాపాడుకున్నట్టు నా రెక్కల కింద పార్టీని కాపాడుకున్నాను, ఇంతకాలం నడిపించడం అంటే తమాషా కాదు, ఆ నొప్పి నాకే తెలుసు, మీరేమనేస్తారు ముఖ్యమంత్రి కావచ్చు కదండి. గురూజీ కేఏ పాల్ కూడా పార్టీ నడిపిస్తున్నాడు, అంటే పార్టీ ఎవరైనా సరే. ఓకే, అంటే నేను అనేది ఆయన మాటలు, మనం మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఆయన ఆ రోజు అంత స్పష్టంగా కార్యకర్తలు చెప్పిన మాట ఏంటంటే నేను ముఖ్యమంత్రి మెటీరియల్ కాదు అని చెప్పేశాడు.
అంతెందుకు ప్రచార సభల్లోనే చెప్పాడు, మీకు గుర్తుందో లేదో, మొట్టమొదటి ప్రచార సభలోన నేను ముఖ్యమంత్రి కావాలి అని మీరు అనుకుంటే నేను అనుకుంటే సరిపోతుందా, మీరు నాకు ఓటేశారా, ఎవరైనా నాకు ఓటేశారా, నన్ను ఓడించారు కదయ్యా అన్న తర్వాత అక్కడ కార్యకర్తలు మిగిలిన వాళ్ళందరూ కూడా రే అట్లా మాట్లాడుతురా నాయన, నువ్వు నేను ముఖ్యమంత్రి అవుతాను కావాల్సింటే అని నువ్వు చెప్తే కనీసము. కవిత గారు అంటున్నారు కదా, కవిత కాదు అనేదంటే వర్గమే సరిగా లేదు, నియోజకవర్గాలు లేదు, నియోజకవర్గాల కమిటీలే లేవు, నేను ముఖ్యమంత్రి అయిపోతా అంటే ఒక స్ఫూర్తి. అంటే అక్కడ పార్టీ కార్యకర్తలు చెప్పిన తర్వాత కూడా ఆయన దారి అంటే ఏంటి, ఆయన మనసులో ఫిక్స్ అయిపోయారు, నేను ఎప్పుడు కూడా కింగ్ మేకర్నే కానీ కింగుని కాదు అని. అదే ఇట్స్ స్పష్టం. ఇప్పుడు ఏమైపోయిందంటే నిన్న ప్రసంగం మనం తీసుకుంటే ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఏది కూడా మనం ఏదో నవ్వులాటకో ఏదో పిచ్చివాగుడు వాగలేవయ్యా ఆయన మాటలకి ఏం డెప్త్ ఉందా అనుకోవడంతో పాటు చాలా మోటివ్స్ ఉన్నాయి, అందులో ఉద్దేశాలు ఉన్నాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే కుట్రపూరితమైన ఉద్దేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ సమాజం గమనించవలసింది, ఎందుకంటే తెలంగాణ సమాజం నిజంకంటే కూడా చాలా ప్యూర్గా ఉంటారు. వాళ్ళు ఆవేశం వస్తే గట్టిగా ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇంచుమించు ఒకే మానసిక పరిస్థితి వాళ్ళు గట్టిగా మాట్లాడేస్తారు, మనసులో ఏముండదు, మనసులో ఏమి దాచుకోరు. ఇప్పుడు మీరు నన్ను ఏమన్నా అనుకోండి, మరుక్షణం మీరు నాతో బాగా మాట్లాడేస్తారు. కానీ అక్కడ అలా కాదు, పరిస్థితి చాలా వేరుగా ఉంటుంది. ఒక మాట మాట్లాడారంటే దాని కింద లేయర్స్ చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి ఆయన ఏమన్నా, ప్రాంతీయవాదంతో రెచ్చగొట్టే ఈ పరిస్థితి మారాలి, కేంద్రం దీనిపైన దృష్టి పెట్టాలంటే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేయాలనుకుంటున్నారా, అదే కుట్ర వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారు చేయాలని? ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రాంతీయవాదం ప్రాంతీయ కుట్ర అంటారు, మళ్ళీ మీరు తెలంగాణలోన మళ్ళీ ఎందుకు పోటీ చేయలేదు 2019లోన? వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నువ్వు పోటీ చేయొచ్చు కదా. నీకు తెలంగాణ ప్రజలు ఇంతగా అభిమానిస్తుంటే, మీరు తెలంగాణను ఇంత అభిమానిస్తుంటే, మీ కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చి సాగిలబడి అయ్యా ఒక్క సీట్ అనేది నిలబడదాం, ఒక్క సీట్ నీవు నిలబడకపోగా బీజేపీకి ప్రచారకర్తగా మిగిలిన గురూజీ మనకు ఒకసారి చెప్పండి, ఆయన కోనసీమ మీద దృష్టి కలిగిందని వ్యాఖ్యలు చేశాడు కదా, మరి అది కోనసీమ ఒక్కటే ఆయన భాగమా, మిగతా తెలంగాణ ఆయన అంటే నేను అనేది అంటే వేర్పాటువాదం అంటే ఆయన కోనసీమ మీద వేర్పాటుగా చూసుకుంటున్నాడు కదా, మరి అది వేర్పాటువాదం కాకుండా పోతుందా? ఆయన మీటింగ్ పార్టీ పెడుతున్నప్పుడు ఆ కుల సభలు జరిగాయి, ఆ తర్వాత మా కులపోలే ఓట్లు వేయలే అన్నారు. ఇప్పుడు ప్రాంతీయవాదం ప్రమాదమా, ఈ కులవాదం ప్రమాదమా? మీకు ఒక సామెత ఉందండి, ఈ రోకలి దగ్గర ఆ పాట అని. అది ఇక్కడ ఈయన ఏంటంటే మన కర్నల్ ఏంటంటే ఆయన హీరో కావడం, సినిమా హీరో కావడం, సినిమా హీరో కాదంటే ఆయన అభిమానించడం మా కర్మ. అది అభిమానించిన పాపానికి ఆయన సినిమా టికెట్ అందరికన్నా ఒక 100-500 రూపాయలు పెట్టి చూడాల్సి వచ్చిన కర్మ బట్టి అది పక్కన పెట్టేసాను. నేను అనేది ఏంటంటే ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు సినిమా హీరోగా, కొంతమంది అభిమానించని వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. నేను అనేది ఏంటంటే ఆయన సినిమాటిక్ లైఫ్ ఎక్కువగా ఉండడం వల్ల పాలిటిక్స్లో కూడా ఆ సినిమాటిక్ లైఫ్ని మిక్స్ చేస్తున్నారని నాకు అనుమానం వస్తుంది. సినిమాలో ఏమిటి, ఏ షూటింగ్కు ఆ షూటింగ్, ఏ సినిమాకు ఆ సినిమా, ఏ డైలాగు ఆ డైలాగ్. సినిమాలో రిచ్చుకుంటాడు, ఓ సినిమాలో పేదవాడుకుంటాడు, ఓ సినిమాలో రౌడీగుంటాడు, ఓ సినిమాలో ఇప్పుడు ఏంటి, కోనసీమలో పోయినప్పుడు స్క్రిప్ట్ వేరు, తెలంగాణకు వచ్చినప్పుడు స్క్రిప్ట్ వేరు. అయితే ఇంకొకటి గురూజీ, ఆయన లైఫ్లో సినిమాల్లో సక్సెస్ తక్కువ, ఎప్పుడో కొన్ని సక్సెస్ వస్తాయి, ఒక సక్సెస్ ఛానల్ బతుకుతాడు. పొలిటికల్ కూడా అలాగే నా ఉద్దేశం, ఎందుకంటే అన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు, 0 ఆయన కూడా ఓడిపోయాడు, ఈ ఒక్కసారి గెలిచాడు, మళ్ళీ ఎప్పుడు గెలుస్తాడు అని, అట్లా సక్సెస్ రేట్ కూడా అలాగే ఉంది. ఒకటండి, విజయం లేదా అపజయం అనేది ఏ పార్టీకైనా వస్తుంది, ఏ నాయకుడికైనా వస్తుంది. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు గారు, కేసీఆర్ గారు. అయితే నేను అనేది ఏంటంటే విజయం వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా ఉపయోగించుకునేవాడే నిజమైన నాయకుడు. అపజయం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించేవాడు. తనకు ఇన్నాళ్ళకు ఒక విజయం వచ్చిందండి, 10-12 ఏళ్ల తర్వాత ఒక సక్సెస్ చూశాడు. ఓకే, గుడ్, ఒక సక్సెస్ చూశాడు. ఆంధ్ర ప్రజలు ఆశీర్వదించారు, పోరా బాబు నువ్వు ఎక్కువ కాలం నుంచి బాధపడుతున్నావు, పో ఇచ్చేసాం పో అన్న. 100% స్ట్రైకింగ్ రేటే ఇచ్చారు నీకు, అవునా? మళ్ళీ ఇచ్చిన తర్వాత ఆ విజయం తాలూకు కన్సాలిడేషన్ నీ పార్టీలో నువ్వేం చూపించగలిగావు అక్కడ, ఇక్కడ వదిలిపెట్టు వాళ్ళ కార్యకర్తలు. నేను ఈ సందర్భంలో నేను ఎవరేమనుకున్నా పర్వాలేదు, వైఎస్ఆర్సీపీ పార్టీని నేను మెచ్చుకుంటా. చెప్పండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ కూడా ఆయన కార్యకలాపాలు ఉండేవి,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడాడని ఇప్పటికీ ఆ అపకీర్తి భుజం పైన మోసుకొని తిరుగుతున్నాడు. మహబూబ్ నగర్ పాలమూరు మహబూబ్ నగర్లో రైల్వే స్టేషన్లో ఆయన దింపడు కూడా దింపారు. అవునా, ఓకే. ఇదే అయిన తర్వాత ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ వేరైపోయిందో మరుక్షణమే ఆలోచించకుండా ఇక్కడ ఖాతా క్లోజ్ చేశారు. ఇప్పుడు ఆయన వాళ్ళు ఎవరైనా ఉన్నాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నో. నా కార్యకలాపాలన్నీ అక్కడే. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నని కూడా ఆదర్శం తీసుకోలేదు. ఎందుకంటే ఒక స్టాండ్ తీసుకున్నాడు చిరంజీవి గారు, నేను సమైక్యాంధ్ర అండి మొత్తం స్పష్టంగా తీసుకొని ఒక క్లారిటీ విజన్గా మాట్లాడాడు. డబుల్ గేమ్ మాట్లాడాడు. అంటే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ మీరు చాలా జాగ్రత్తగా చూడండి, ఇది ప్లాంటెడ్ స్టోరీ లాగా మనకు కనిపిస్తుంది. ఆయన డైలాగ్ మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డిని తీసుకురావడము అంటే కాంగ్రెస్ వాళ్ళని ఆయన ఏమన్నాడు, నాకు 11 రోజులు నేను అన్నం మానేసింది తెలంగాణ వచ్చినందుకు కాదు విభజించిన తీరుకు అన్నారు. ఓకే, ఒప్పుకుందాం. అది విభజించిన కాంగ్రెస్ పార్టీలో కేంద్రంలో నువ్వు బాధపడ్డావు. విభజన తీరు సమయంలోన కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా సమానంగా అంటకాగింది కదా. నేను అదే అడుగుతున్నా. సుష్మా స్వరాజ్ నేను మీ చిన్నమ్మను అని చెప్పుకొని అమిత్ షాను నువ్వు రహస్యంగా మాట్లాడింది జగన్ అరెస్ట్ చేయమని కాదు, మా రాష్ట్రాలను ఎందుకు అక్రమంగా విభజన చేశావు, ఇప్పుడు న్యాయం ఎందుకు చేయమని గల్లాబట్టి అడగాల్సి ఉంది. అది కాదు మనం ఇప్పుడు అడగాల్సింది. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ ని నిలదీసిన నీ నోటికి బీజేపీని అనే నోరు ఎక్కడ పోయింది? నీ ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, నువ్వు కూటమిలో ఉన్నావు కాబట్టి నువ్వు బీజేపీని అన్నావు, నువ్వు కూటమిలో ఉన్నావు కాబట్టి బీజేపీని అన్నావు, ప్రత్యర్థి కాబట్టి కాంగ్రెస్. 2018 ఎన్నికల ముందు మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీ ఎన్ని విమర్శించాలో అన్ని విమర్శించాడు. ఇప్పుడు పాచిపోయిన లడ్డు ఇచ్చావని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ఎంత కాదండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అందరూ సమాజం గమనిస్తారు. ఆయన ఏమన్నారు, రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు సార్, మొదట ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు కదా అందరికీ. నువ్వు అనాల్సిన అవసరం ఉంది, జనాలకు తెలియదా? అది జనాలకు తెలీదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా నువ్వు ఇలాగంటావా? అఖిలపక్ష సమావేశానికి ఆ రోజు పిలవలేదు కదా రేవంత్ రెడ్డిని అని ఈయన కామెంట్ చేస్తారు. ఎందుకు పిలుస్తారు? పార్టీ అందరూ పిలుస్తారా? అంటే పార్టీ కార్యక్రమాలు అందరూ పిలుస్తున్నాడు. ఇంత జరుగుతున్నా కూడా నిన్న ఇంత సభ జరిగినా, నిన్న ఇంత అరే ఎందుకు పోలీసులు వద్దన్నారు? అరే బాబు, ఈరోజు 2వ తారీఖు తెలంగాణ ప్రజల సెంటిమెంటు, ఆవిర్భావ దినోత్సవము, ఈరోజు వదిలేసి నువ్వు నిజమే నువ్వు ఎన్ని లక్షల సార్లు హైదరాబాద్కు రావట్లేదు, ఎవడైనా అడ్డుకున్నాడా నిన్ను? ఇక్కడ నువ్వు ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నావు, అది కబ్జా అంటున్నారు, దాన్ని ఎవడైనా అడ్డుకున్నాడా? నీ సినిమాలన్నీ ఇక్కడ ఆడాయి, వీళ్ళ డబ్బులతోనే నువ్వు బతికావు, నేను ఎవడైనా కాదన్నారా? మళ్ళీ ఇంతమంది ఇన్నిసార్లు కాదనగా ఈ ఒక్కరోజే నేను ఎందుకు కాదన్నారు అన్న విషయాన్ని ఆలోచించే లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు అని నేను అది ఆ లాజిక్ గుర్తుండాలి కదా. అది సైకోయిజం, షాడిజం. ఇప్పుడు ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా పోవచ్చు, ఏం తెలంగాణకు మేము రాకూడదంటే రాకుండానే ఇంత పెద్దవాడివి అయ్యావు నువ్వు అంటావు కదా. నిన్ను పెంచి పోషించింది ఒక నాయకుడిగా, నువ్వు హైదరాబాద్లోన పుట్టి పెరిగి ఈ గాలి ఈ నేలను నువ్వు బతికిన వాడివి, మళ్ళీ ఇన్నాళ్ళు నిన్ను సహించలేదా, నిన్ను భరించలేదా? సరే అండి గురూజీ, అది ఇంకొకటి ఏంటంటే ఇంత జరుగుతుంది కదా, ఇక్కడ ఏం జరగాలో వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, ఎంత ప్రమాదం అని మనమైతే చెప్పేసాం, విశ్లేషించుకున్నాం. అసలు ఇదంతా ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అంటే, వాళ్ళంటే పవన్ కళ్యాణ్కి ప్యాకేజీ ఇచ్చినటువంటి ప్యాకేజ్ మీన్స్ వర్క్ ప్యాకేజీ, మనం డబుల్ ప్యాకేజ్ ఏమి మనం ఎందుకంటే చూస్తలేం కాబట్టి, ఈ ప్యాకేజ్ ఇచ్చినటువంటి ఎవరో మరి అది టీడీపీ పార్టీ వల్ల లేదంటే బీజేపీ పార్టీ వల్ల ఇంకొక అపవాది కూడా ఉంది. ఈ స్ట్రాటజీకి అంతా కూడా ప్రశాంత్ కిషోర్ చేస్తున్నటువంటి ప్యాకేజీ అని అంటున్నారు. అసలు ఎందుకు కోసం చేస్తుండొచ్చని మీ అంచనా? దీనికి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి. ఇదేంటంటే ఖచ్చితంగా బీజేపీకి తెలంగాణలో ఈసారి అధికారం తీసుకోవాలని బలమైన కోరిక ఉంది. దానికన్నా ఎందుకంటే అంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ను ఓడించి వెస్ట్ బెంగాల్లోన అది అధికారం చేజిక్కించుకునింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోన కూటమిగా ఏర్పడి అక్కడ అధికారంలో పాలు పంచుకునింది. ఓకేనా, అక్కడ అధికారంలో పాలు పంచుకునేది. ఈ రుచి చూసిన తర్వాత అంటే నాకు తెలిసి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఏపీలో చూడండి, మెయిన్ కోర్ వచ్చి తెలుగుదేశం, సబ్ కోర్ వచ్చి జనసేన, ఇంకా సబ్ కోర్ వచ్చి బీజేపీ. ఇక్కడ మెయిన్ కోర్ వచ్చి బీజేపీ అవుతుంది, సబ్ కోర్ వచ్చి తెలుగుదేశం అవుతుంది, ఇంకా సబ్ కోర్ వచ్చి జనసేన అవుతుంది. సో ఈ విధంగా అంటే ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అనేది అంటే రాబోయేటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలు అక్కడి నుంచి మొదలు పెడదామని. అదే ఇప్పుడు వీళ్ళ టార్గెట్ అదేనా? ఆడ
ఆక్యుపై చేసుకునే ఓటు పోలరైజ్ చేసే ప్రయత్నమేనా అసలు ఏమి ఇప్పుడే ఎందుకు అంటే ఒకటి మళ్ళీ ఎన్నికల్లోనూ రానున్న ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జెండా ఎగరేయాలంటే కనుక అంతకు ముందున్న ఎన్నికల్ని రిహార్సల్స్ చేసుకోవాలి. ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అవి పరాజయం పాలైనా కూడా అయినా కూడా అవేమి ఆ ప్రయత్నాన్ని వదిలిపెట్టవండి. ఈసారి నాకు తెలిసి ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, ఇక్కడ వచ్చి మేము ఏం చేస్తామండి, మేము ఏం చేయగలము, మాకున్నది 1 లక్ష కూడా లేరు ఇక్కడ తెలంగాణ జనాభాలో, 4 కోట్ల జనాభాలో జనసేన 1 లక్ష కూడా లేరు. ఓకే, 2000 మందితో మేము మాట్లాడతామనుకుంటే మీరు నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, నీకు సభ వద్దంటే ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని విద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడిన మీరు మామూలుగా మాట్లాడతారని జనాలు ఎందుకు అనుకుంటారు? అదే ఎందుకు అనుకోవాలి? ఊగిసలాడి మాట్లాడి ప్రశ్నల పేరు మీద ఎర్రి వాగులు వాగుతా అంటే ఇప్పుడు పబ్లిక్ మూడును తెలంగాణ మూడునంతా చెడగొట్టి హక్కు నీకెవరిచ్చారు? పండగ నాడు అది ఆనందం చేసుకునే రోజు, వేడుక చేసుకునే నీకెవరిచ్చారు? నిజంగా నువ్వు తెలంగాణ నిజంగా తెలంగాణ అభిమానం ఏంటే నిన్న మీటింగ్ క్యాన్సిల్ అయితే ఈ రోజు వచ్చి నువ్వు పండుగ ఆచరించి అందరికి మిఠాయిలు పంచి జై తెలంగాణ అని వెళ్ళిపోవాలి. ఎస్, మంచి మాట చెప్పారు. నిన్న ప్రెస్ మీట్కి ముందే దాని మిఠాయి పంచుకోవడమో తెలంగాణ సమాజానికి ఆయన ఒక సందేశం చేయాల్సిందే. ఆవేశం ఈ రోజు వద్దు, ఈ రోజు ఇక్కడ పండుగ జరుగుతుంది, ఇక్కడ మనం కలయబెట్టడం వద్దు అని అనుకుని అయితే నిన్న కల్లోలితానికి సృష్టించినందుకు పవన్ కళ్యాణ్ వెంటనే ప్రెస్ మీట్ తర్వాత అరెస్ట్ చేయాల్సి ఉండే, అది ఆ పని జరగలేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా సరే పండుగ రోజు నాడు ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆయన అన్నారు, పాలకులు కాదు ప్రజలు మంచివాళ్ళు, ప్రజలు వేరు పాలకులు వేరు అంటున్నారు కదా. పాలకుల్ని తయారు చేసేదే ప్రజలు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రజలు ఓటేస్తేనే పాలకులు అవుతారు, ప్రజలు లేదే పాలకులు లేరండి.